వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ముఖ్యంగా ఈరోజు అంటే జూన్ 25వ తేదీన మెగా డిఎస్కి సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎట్టకేలకు 16,347 ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా అంటే ముఖ్యంగా జిల్లాల వారీగా ఎస్జిటి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, అలాగే సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయనేటువంటి విషయాన్ని మనకి ఈరోజు ప్రముఖంగా వార్తాపత్రికల్లో ప్రచురించడం జరిగింది. మరి గత అంటే 2024 ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన జిల్లాల వారీగా ప్రకటన చేసినటువంటి ఉద్యోగాలకు మరి రేపు జూలై 1వ తేదీన విడుదల కాబోయేటువంటి నోటిఫికేషన్కు మరి పోస్టుల సంఖ్యలో వ్యత్యాసం ఎలా ఉంది, ఏ జిల్లాలో గతంలో కంటే ఉద్యోగాల సంఖ్య పెరిగినాయి, ఏ జిల్లాలో గతంలో మాదిరిగానే ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఎస్జిటిలకు నిజంగానే ప్రయోజనం జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు ఈ యొక్క మార్నింగ్ డిఎస్సి న్యూస్ అనేటువంటి అంశంలో మనం ప్రముఖంగా మాట్లాడుకుందాం. మరి వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, ఈనాడు వార్తాపత్రికల్లో మెయిన్ ఐటెం ఏంటంటే మెగా డిఎస్సితో పాటు టెట్, మెగా డిఎస్సితో పాటు టెట్ జూలై 1న నోటిఫికేషన్కు కసరత్తు. ఆల్రెడీ నిన్నటి మనం టీవీలో కూడా మనం చూసాం. కాబట్టి జూలై 1న నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మరి ఇక్కడ జూలై 1న ఏ నోటిఫికేషన్ రాబోతుంది, టెట్ నోటిఫికేషనా డిఎస్సి నోటిఫికేషన్ అంటే మరి మనకున్న సమాచారం ప్రకారం 2 నోటిఫికేషన్లు కూడా ఒకేసారి విడుదల కాబోతున్నాయి. టెట్ నోటిఫికేషన్ అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఒకేసారి విడుదల చేసి షెడ్యూల్ను ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. మొదట టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఆ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది జరగబోతుంది. మరి నేడు పాత టెట్ ఫలితాలు విడుదల. మరి మార్చిలో విడుదల కావాల్సినటువంటి టెట్ ఫలితాలు మరి ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరి ఆ యొక్క ఫలితాలు ఆగిపోయినాయి. మరి మరో కొత్త టెట్ ఇవ్వాలంటే ఆల్రెడీ జరిగినటువంటి టెట్ యొక్క ఫలితాలు విడుదల చేయవలసినటువంటి అవసరము ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఐటమ్ టెట్ ఫలితాలు నేడు. కాబట్టి ఈరోజు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం సాధారణంగా ఫలితాలన్నీ కూడా సాయంత్రం సమయంలో విడుదల చేస్తుంటారు. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు టెట్ ఫలితాలు విడుదల అవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ మనకి అవసరమైనటువంటి అంశాల్లో కానీ చూసినట్లయితే జూలై 1న మెగా డిఎస్సి టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాబట్టి జూలై 1న మెగా డిఎస్సి మరియు టెట్కి రెండింటికి కూడా నోటిఫికేషన్లు ఇవ్వడానికి అవకాశము ఉంది. మరి గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు. కాబట్టి మొత్తం 16,347 ఉద్యోగాలకు ఇస్తారని చెప్పడం జరిగింది. మరి గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే అమౌంట్తో తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి కూడా తిరిగి అప్లై చేసుకోవాలి, కానీ గతంలో అప్లై చేసి ఫీజు పే చేసినటువంటి వాళ్ళు తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరొక విషయం మనకు మెరుస్తుంది ఈనాడు పత్రికల్లో. ఏటా డిఎస్సి అంటే ఇక నుంచి ఈ ప్రభుత్వం ఏమంటుందంటే ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశం పైన ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. సరే, విద్యావేత్తలు ప్రతిసారి పేర్కొనేటువంటి అంశమే ఇది, కానీ ప్రాక్టికల్గా ప్రతి ఏటా డిఎస్సి అనేటువంటిది సాధ్యమా? మరి సరే, అది భవిష్యత్తు, దాని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన ముందున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఏంటి, 16,347 టీచర్ ఉద్యోగాలకు భర్తీ జూలై 1న రాబోతుంది. ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా చేజార్చుకోకూడదు. మరి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు.
మరి టెట్కు 2.67 లక్షల మంది దరఖాస్తు చేయగా 2.35 లక్షల మంది పరీక్ష రాశారు. ఎన్నికలు కూడా రావడంతో టెట్ ఫలితాలు విడుదల వాయిదైంది. ఇక్కడ మన క్లారిటీ ఏంటంటే ఈరోజు మంగళవారం, ఈరోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే టెట్ ఫలితాలు విడుదల కావడానికి అవకాశం ఉంది. తదనంతరము చర్యలు చేపట్టి జూలై 1వ తేదీన కొత్త టెట్ మరియు మెగా డిఎస్సికి ఒకేసారి వేరు ప్రకటనలు అంటే వేరు నోటిఫికేషన్లు విడుదల చేసి షెడ్యూల్ ఎప్పుడు టెట్ నిర్వహిస్తారు, ఎప్పుడు డిఎస్సి నిర్వహిస్తారు అనేటువంటిది విడుదల కావడానికి అవకాశము ఉంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అంశాన్ని చూడండి. 1న మెగా డిఎస్సి షెడ్యూలు, 1న మెగా డిఎస్సి షెడ్యూల్ అని చెప్పేసి ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. చూడండి, 16,347 పోస్టుల భర్తీకి సిద్ధం. అదే రోజు టెట్ పరీక్షకు కూడా కేబినెట్లో సుదీర్ఘ చర్చ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఆంధ్రజ్యోతిలో జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా హెచ్జిటి ఖాళీలను ఇండికేట్ చేస్తూ అలాగే మిగతా పోస్టులు కూడా ఇండికేట్ చేస్తూ చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు స్పష్టంగా కనపడదు, నేను మరలా మీకు ఇంకొక స్లైడ్లో డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే దానికంటే ముందు సబ్జెక్టుల వారీగా కూడా పోస్టులు కానీ మనం గమనించినట్లయితే చూడండి, స్కూల్ అసిస్టెంటు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా 655, స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా 655 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. హిందీ 536, హిందీ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా 536, ఇంగ్లీషు 1086, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు ఉద్యోగాలు 1086. కాబట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లకు కానీ మనం సంబంధించి గమనించినట్లయితే స్కూల్ అసిస్టెంట్లో తెలుగు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే 655 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ ఏదైతే ఉందో ఆ హిందీ ఉద్యోగాలు ఏంటంటే 536 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇంగ్లీష్ వచ్చేసి 1086, 13 జిల్లాల మీద, ఉమ్మడి 13 జిల్లాల మీద 1086 ఇంగ్లీష్ టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మ్యాథ్స్ గణితం, మ్యాథ్స్ వచ్చేసి ఎన్ని అంటే 726 ఉద్యోగాలు, 726 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అలాగే ఫిజికల్ సైన్స్ వచ్చేసి 706 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. స్టేట్ వైడ్గా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి 706. మరి బయాలజికల్ సైన్స్ వచ్చేసి 857, బయాలజికల్ సైన్స్ వచ్చేసి 857. అలాగే సోషల్ స్టడీస్ వచ్చేసి 1368. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులో అత్యధికంగా ఉండేటువంటి పోస్టులు సోషల్ స్టడీస్. చూడండి, చాలా జిల్లాల్లో పాత నోటిఫికేషన్లో సోషల్ స్టడీస్ పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ పోస్టులో అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు ఏమైనా ఉన్నాయంటే అవి వ్యాయామ ఉపాధ్యాయుల తర్వాత సోషల్ స్టడీస్ పోస్టులు అనమాట. 1368, పీఈటీలు వచ్చేసి 1691, స్కూల్ అసిస్టెంట్ పీఈటీలు వచ్చేసి 1691 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది వివిధ రకాల స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి. తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, మ్యాథమెటిక్స్ 726, ఫిజికల్ సైన్స్ 706, బయాలజికల్ సైన్స్ 857, సోషల్ స్టడీస్ వచ్చేసి 1368, అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు వచ్చేసి 1691 పోస్టులను ఈ యొక్క ఏవైతే పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్, అలాగే మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వీటిని భర్తీ చేయబోతున్నారు. మరి జిల్లాల వారీగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలు కూడా మనకి త్వరలోనే 2-3 రోజుల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రావడానికి మనకు అవకాశం అయితే ఉంది. మరి జిల్లాల వారీగా హెచ్జిటి ఉద్యోగాలకు సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. మరి సాక్షిలో వచ్చినటువంటి చూడండి, మరోసారి టెట్తో డిఎస్సి ఆలస్యం. సరే, ఇది ఆలస్యం అవుతుందా తొందరగా జరుగుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే
మనకు వాళ్ళు ఏమన్నారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో, డిసెంబర్ 10వ తేదీ లోపున ఈ యొక్క భర్తీ ప్రక్రియ మొత్తం కూడా పూర్తవ్వాలంటున్నారు. కాబట్టి ఆ రకంగా డిసెంబర్ లోపు టెట్ నిర్వహిస్తారు. తద్వారా డిఎస్సి కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక సాక్షిలో ఒక బ్యాన్ ఐటమ్ ఏంటంటే మరోసారి టెట్తో డిఎస్ ఆలస్యం, అంటే టెట్ అనేటువంటిది మరొకసారి నిర్వహిస్తున్నారు. దానివల్ల డిఎస్ ఆలస్యం అవుతుంది. ఆలస్యం అంటే సంవత్సరాలు ఏం ఆలస్యం కాదమ్మా. కాకపోతే టెట్ లేకుండా నేరుగా డిఎస్సికి వెళ్ళిపోతే 2-3 నెలల ప్రాసెస్ అవుతుంది. కానీ అత్యధిక సంఖ్యలో మరొకసారి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వము తిరిగి మరొకసారి టెట్ నిర్వహిస్తుంది. కాబట్టి టెట్ అనంతరం డిఎస్సి జరుగుతుంది. కాబట్టి 2 నెలల ఆలస్యం అవుతుందే కానీ సంవత్సరాల తరబడి ఆలస్యం కావడం అనేటువంటిది జరగదు. దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రాసెస్ అంతా కూడా డిసెంబర్ 10 లోపు అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం చూస్తే సమయం ఎంత ఉందమ్మా? కేవలం 5 నెలల సమయం ఉంది. 5 నెలలు కష్టపడినట్లయితే మీకంటూ ఒక ఉద్యోగాన్ని మీరు సంపాదించుకోవడానికి ఇంతకంటే మరొక మంచి సమయం అయితే ఉండదు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా సీరియస్గా తీసుకొని ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. మరి ముఖ్యంగా జిల్లాల వారీగా ఎస్జిటి అభ్యర్థులు ఎక్కువగా ఖాళీల గురించి చూస్తూ ఉంటారు. మరి ఆ ఖాళీలు నేను ఒక్కసారి మీకు వివరించడానికి నేను ప్రయత్నము చేస్తాను. జిల్లాల వారీగా ఇప్పుడు కొత్తగా జిల్లాల వారీగా సూచించేటువంటి ఖాళీలు ఏంటంటే, శ్రీకాకుళం వచ్చేసి శ్రీకాకుళంలో ఎస్జిటి ఉద్యోగాలు ఎన్ని చూపిస్తున్నారంటే 144. శ్రీకాకుళంలో ఎస్జిటి ఖాళీలు వచ్చేసి 144. మరి విజయనగరంలో ఎస్జిటి ఖాళీలు వచ్చేసి 267. విజయనగరంలో ఎస్జిటి ఖాళీలు వచ్చేసి 267. మరి విశాఖలో ఖాళీలు వచ్చేసి 551 ఎస్జిటి ఖాళీలు. విశాఖపట్నంలో జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 551 ఖాళీలు. మరి ఉమ్మడి తూర్పు గోదావరి ఈస్ట్ గోదావరిలో వచ్చేసి 480 ఎస్జిటి ఖాళీలని చూపించడం జరుగుతుంది. అలాగే పశ్చిమ గోదావరిలో 434 ఖాళీలను చూపించడం అనేటువంటిది జరుగుతుంది. మరి కృష్ణా వచ్చేసి 508 ఖాళీలను చూపించడం అనేది జరుగుతుంది. మరి గుంటూరు వచ్చేసి 501 ఉద్యోగాన్ని చూపించడం జరుగుతుంది ఎస్జిటి. మరి ప్రకాశం వచ్చేసి 124 ఖాళీలను మాత్రమే చూపించడం అనేటువంటిది జరుగుతుంది. నిజంగా ప్రకాశం జిల్లా అభ్యర్థులకు ఇది ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే పోయిన ఫిబ్రవరిలో విడుదలైనటువంటి నోటిఫికేషన్కి ఇప్పటికి పెద్ద తేడా మనకి కనపడము లేదు. మరి ప్రకాశం జిల్లాలో మరి మార్చి 12వ తేదీన విడుదలైనటువంటి నోటిఫికేషన్లో ఖాళీలు ఏంటంటే 111 ఖాళీలనప్పుడు భర్తీ చేస్తే ఇప్పుడు 124. కేవలం గత నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి ప్రకాశం జిల్లాలో 13 ఉద్యోగాలు మాత్రమే పెరిగినది. కాబట్టి ప్రకాశం జిల్లాలో పోటీ తీవ్రత అనేటువంటిది అత్యంత స్థాయిలో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మరి తర్వాత నెల్లూరు పరిస్థితి కూడా అంతే. నెల్లూరులో 104 ఉద్యోగాలు. మరి గత నోటిఫికేషన్లో నెల్లూరులో కానీ మనము గమనించినట్లయితే సేమ్ గతంలో కూడా 104, ఇప్పుడు కూడా 104. అంటే ప్రకాశము మరియు నెల్లూరు జిల్లాలలో ఎస్జిటి ఉద్యోగాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. ప్రకాశంలో ఒక 13 ఉద్యోగాలు మాత్రమే గత నోటిఫికేషన్కి ఇప్పటికి పెరుగుదల చూపించడం జరిగింది. నెల్లూరులో మాత్రము ఎలాంటి మార్పు అనేటువంటిది లేదు. ఇక ఆ తర్వాత చిత్తూరు వచ్చేసి 946. ఆ తర్వాత కడప జిల్లా వచ్చేసి 709. కడప జిల్లా వచ్చేసి 709. తర్వాత అనంతపురం నెల్లూరు 104,
చిత్తూరు వచ్చేసి 946, కడప వచ్చేసి 298, అనంతపురం వచ్చేసి 183. ఇక కర్నూలు మరొకసారి వార్తల్లో నిలిచింది డిఎస్సి ప్రకటనల పరంగా. మరి ఏంటంటే 1801 ఎస్జిటి ఖాళీలను భర్తీ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం రేపు మెగా డిఎస్సిలో చూపిస్తున్నటువంటి ఖాళీలు ఎస్జిటీలు పరంగా శ్రీకాకుళం 144, విజయనగరం 267, అలాగే విశాఖ 551, ఈస్ట్ గోదావరి 480, వెస్ట్ గోదావరి 434, కృష్ణా డిస్టిక్ 508, గుంటూరు డిస్టిక్ 501, ప్రకాశం 124, నెల్లూరు 104, చిత్తూరు 946, కడప 298, అనంతపురం 183, కర్నూలు వచ్చేసి 1801. అసలు వాస్తవంగా కర్నూలు కానీ చూస్తే ఈ యొక్క ఎస్జిటీలు 1800, అలాగే స్కూల్ అసిస్టెంట్లు 2678, అంటే దాదాపు 4500 ఉద్యోగాలు. ఈ యొక్క మెగా డిఎస్సి ఏదైతే ఉందో ఈ మెగా డిఎస్సిలో 16000 ఉద్యోగాలలో ఒక 4500, ఒక రకంగా చెప్తే ఒక నోటిఫికేషన్, స్టేట్ వైడ్ నోటిఫికేషన్ అయితే జనరల్గా ఎలా అయితే భర్తీ అవుతుందో ఒక కర్నూలు జిల్లాలోనే 4500 ఉద్యోగాలను వివిధ కేటగిరీలుగా భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి గత డిఎస్సిలో ఎస్జిటి ఖాళీల పరంగా మనం చూస్తే గత డిఎస్సిలో శ్రీకాకుళంలో 106. కాబట్టి గత డిఎస్సితో పోలిస్తే శ్రీకాకుళంలో ఎన్ని పెరిగినాయి? ఒక 38 పెరిగాయని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. గత డిఎస్సితో పోలిస్తే 38 పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం వాళ్ళు ప్లస్లో ఉన్నారు. మరి గతంలో విజయనగరంలో ఎన్ని? 113. పాత నోటిఫికేషన్లో విజయనగరానికి భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు 113, ఇప్పుడు 267. అంటే దాదాపు 154 ఉద్యోగాలు పెరిగాయి విజయనగరం విద్యార్థులకు. అంటే దాదాపు రెట్టింపైనాయి. విశాఖపట్నం, వైజాగ్ వచ్చేసి గతంలో 101 ఉన్నటువంటి ఎస్జిటి ఉద్యోగాలు ఇప్పుడు విశాఖపట్నంలో 551. అంటే దాదాపు 450 ఉద్యోగాలు విశాఖపట్నంలో పెరగడం అనేటువంటిది జరిగింది. మరి ఈస్ట్ గోదావరిలో గతంలో 110 ఉండేవి, మరి ఇప్పుడు ఎన్ని? 110 ఉన్నాయి. ఇప్పుడు ఎన్నంటే 480 అంటే దాదాపు 370 ఉద్యోగాలు ఈస్ట్ గోదావరిలో పెంచడం అనేటువంటిది జరిగింది. సేమ్ వెస్ట్ గోదావరిలో కూడా గతంలో 102 అయితే ఇప్పుడు 434, అంటే 332 ఉద్యోగాలు వెస్ట్ గోదావరిలో పెరగడం అనేటువంటిది జరిగింది. మరి ఆ తర్వాత కృష్ణా చూసినట్లయితే కృష్ణాలో గతంలో 123 అయినట్లయితే ఇప్పుడు వచ్చేసి 508, అంటే దాదాపు 390 ఉద్యోగాల వరకు పెంచడం అనేటువంటిది జరిగింది. మరి గుంటూరు వచ్చేసి గతంలో వచ్చేసి 109. గుంటూరులో గతంలో 109 ఎస్జిటి ఉద్యోగాలు అయినట్లయితే ఇప్పుడు 501, అంటే దాదాపు 400 ఉద్యోగాల వరకు గుంటూరులో పెరగడం జరిగింది. మరి నిజంగా గుంటూరు అభ్యర్థులు బంపర్ ఆఫర్ కొట్టినట్టే గుంటూరు లోకల్గా ఉండేటువంటి విద్యార్థులు 100 ఉండేటువంటి ఉద్యోగాలు 501కి పెంచడం అనేటువంటిది జరిగింది. ఇక ప్రకాశానికి సంబంధించినటువంటి ఖాళీలను కానీ మనం గమనించినట్లయితే మరి ప్రకాశంలో గతంలో 111 ఉండేవి, మరి ఇప్పుడు అవి 124. ఒక రకంగా ఏమీ పెరగలేదని చెప్పొచ్చు. 13 ఉద్యోగాలే పెరిగాయి. అంటే ప్రకాశం విద్యార్థులకు ఒక రకంగా ఈ ప్రకటన, మెగా డిఎస్సి ప్రకటన అనేటువంటిది ఇది నిరాశ కలుగజేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా డిఎస్సి అంటే ప్రతి అభ్యర్థి కూడా జిల్లాలో తమ సంఖ్య ఉద్యోగాలు పెరగాలని చెప్పేసి ఎదురు చూసినందుకు ప్రకాశం జిల్లా అభ్యర్థులకి కానీ నెల్లూరు జిల్లా అభ్యర్థులకు కానీ ఎస్జిటి ఉద్యోగాల పరంగా నిరాశ మిగిలిందని చెప్పేసి మనము చెప్పొచ్చు.
అయినా కూడా మీరు ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో మీరు మాత్రం సీరియస్గానే ప్రిపరేషన్ అయ్యి మరి ఆ ఉన్న ఉద్యోగాల్లో మీరు ఉద్యోగం సాధించాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంది, ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఒకే మీకు ఎవరికైనా బీఈడి మరియు డిఈడి రెండు క్వాలిఫికేషన్గానే ఉన్నట్లయితే మరి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సంఖ్య చూసుకొని ఈ యొక్క హెచ్జిటి ఉద్యోగం కంటే కూడా మీకు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయితేనే మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హెచ్జిటిల ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి పోటీ తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రకాశం, నెల్లూరు జిల్లా అభ్యర్థులు మాత్రము ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ నిరాశపరిచినదిగా మనము చెప్పుకోవచ్చు. మరి ఆ తర్వాత చిత్తూరు కానీ మనము గమనించినట్లయితే చిత్తూరు భారీగా పెరిగాయి. చిత్తూరులో భారీగా పెరిగాయి. 105 ఉన్నాయి గతంలో. 105 కాస్త 946 ఉద్యోగాలంటే దాదాపు 800 పైచిలుకు 800 ఉద్యోగాల వరకు పెరిగాయంటే దాని అర్థం అది మామూలు ఆఫర్ కాదు, బంపర్ ఆఫర్గానే వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కడపకి పోయినసారి 101 ఉన్నాయి, ఇప్పుడు 298 ఉన్నాయి. అంటే దాదాపు 200 ఉద్యోగాలు పెరిగాయి కడప వారికి. మరి అనంతపురం వచ్చేసి గతంలో 107 ఉన్నాయి, ఇప్పుడు 183 ఉన్నాయి. కాబట్టి కాంపిటీషన్ రీత్యా చూస్తే ఒక రకంగా అనంతపురం జిల్లాల వాళ్ళకు కూడా ఇది నిరాశ మిగిల్చిందనే మనం చెప్పాలి. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, అనంతపురం జిల్లా ఈ 3 జిల్లా అభ్యర్థులకి గత నోటిఫికేషన్కి ఇప్పటికి తేడా లేదు. ఒకవేళ తేడా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కూడా ఎంత తేడా అంటే ఒక 76 ఉద్యోగాలు. మరి అంత పెద్ద జిల్లా మీద 76 ఉద్యోగాలు పెరగడం అనేటువంటిది అది పెద్దగా వాళ్ళ ఆనందాన్ని పరిచేటువంటి అంశం కాదు. మరి ఫిబ్రవరిలో వచ్చినటువంటి నోటిఫికేషన్తోనే వార్తల్లోకి ఎక్కినటువంటి కర్నూలు జిల్లా తిరిగి తన సంఖ్యతో మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. ఎలా అంటే మరి 1022 గతంలో ఎన్నున్నాయి? 1022 ఫిబ్రవరిలో విడుదలైనటువంటి నోటిఫికేషన్లో 1022 అయితే అదే ఎక్కువ అనుకున్నట్లయితే మరి ఇప్పుడు 1801 అంటే దాదాపు మామూలుగా పెరగలేదు. కాబట్టి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి హెచ్జిటి ఉద్యోగాల సంఖ్య 1801. కాబట్టి ఈ రకంగా కానీ మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా ఏ జిల్లా వాళ్ళని నిరాశపరిచిందంటే మనం ప్రకాశం జిల్లా అభ్యర్థులను బాగా నిరాశపరిచింది, నెల్లూరు జిల్లా అభ్యర్థులను కూడా ఈ ప్రకటన నిరాశపరుస్తుంది, హెచ్జిటి పరంగా నిరాశపరుస్తుంది. అలాగే అనంతపురం జిల్లా అభ్యర్థులకు కూడా ఈ యొక్క మెగా డిఎస్సి ప్రకటన అనేటువంటిది ఒక రకంగా ఆ అభ్యర్థులను ఇది నిరాశపరిచిందని మనం చెప్పొచ్చు. పిల్లలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు మెగా డిఎస్సిలో మా జిల్లాలో కూడా ఉద్యోగాలు ఉంటాయని. మరి కారణాలు ఏంటో తెలియదు, నిజంగానే గ్రౌండ్ లెవెల్లో ఖాళీలు లేకపోయాయో ఏంటో తెలియదు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రకటించినటువంటి వేకెన్సీస్ పరంగా నేను చెప్తున్నాను. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో హెచ్జిటీలు ఆ తర్వాత మొత్తం ఖాళీలు ఎన్ని అనేటువంటి కోణంలో వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు నేను వీటి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి హెచ్జిటి ఉద్యోగాల సంఖ్య ఇవన్నమాట వివిధ జిల్లాల్లో. ఒక ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలు తప్పితే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు ఊహించిన దానికంటే కొన్ని జిల్లాల్లో 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు కూడా ఉద్యోగాల సంఖ్య పెరగడం అనేటువంటిది జరిగింది. సరే, ఏదేమైనా సంఖ్య అనేటువంటిది మన చేతుల్లో లేదు. ఉన్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. బి పాజిటివ్. ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉన్నాయని చెప్పేసి దీర్ఘకాలికంగా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు మీరు ఈ సమయంలో నిరాశకి లోను కావద్దు. ఎందుకంటే నిరాశకు లోను అయినట్లయితే మీరు చదివేటువంటి విధానం సరిగా చదవలేరు. అది మీరు రేపు రాసేటువంటి ఎగ్జామ్ మీద ప్రభావాన్ని చూపుతుంది. సరే, ఏదేమైనా ఉన్న ఉద్యోగాల్లో మనం ఉద్యోగం సాధించాలంటే తప్పదు. ఎగ్జామ్ రాసేంత వరకు కూడా అదే రకమైనటువంటి పట్టుదల. కొన్ని సందర్భాల్లో మనకు అవరోధాలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలోనే మనం దృఢ సంకల్పంతో, ఒక మానసిక స్థైర్యంతో, ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా మానసిక స్థైర్యంతో ముందుకు అడుగులు వేసినప్పుడే మనం అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. కాబట్టి ఈరోజు టెట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి టెట్ రిజల్ట్ చూసుకోండి. జస్ట్ ఆ టెట్ రిజల్ట్తో సంబంధం లేకుండా మరి రాబోయేటువంటి టెట్ మరియు డిఎస్సి
ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఎవరైనా టెట్లో స్కోర్ కానీ మీకు నేను మరలా కూడా చెప్తున్నాను, అది ఎడ్జిట్ అయినా సరే స్కూల్ అసిస్టెంట్ అయినా సరే టెట్ స్కోర్ కానీ 120+ కానీ ఉన్నట్లయితే మీరు నేరుగా డిఎస్సికి ప్రిపరేషను కొనసాగించవచ్చు. ఎవరైతే టెట్ స్కోర్ 120 బిలో ఉంటుందో, నా అభిప్రాయం ప్రకారం, ఇది నా అభిప్రాయం మాత్రమే, ఎవరికైతే టెట్లో 120 బిలో ఉంటుందో అంటే రిజర్వేషన్ల పరంగా 60, 75, 90 లేదా 85, 100 ఇట్లా వచ్చిన అభ్యర్థులందరూ కూడా తిరిగి మరొకసారి టెట్ రాసి మీ యొక్క స్కోర్ పెంచుకోండి. ఎందుకంటే టెట్లో వచ్చినటువంటి మార్క్స్కి వెయిటేజ్ 20% మనకి డిఎస్సిలో ఉంటుంది కాబట్టి 120+ వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రం నేరుగా మీరు సీరియస్గా డిఎస్సి ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. మరి ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ఎవరైతే డిఎస్సికి లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో, 1-2 సార్లు రివిజన్ చేసుకున్నారో అలాంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు సాధన టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒకదాన్ని డిజైన్ చేయడం జరిగింది. జూన్ 30వ తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నవి. ఆఫ్లైన్ సెంటర్స్ అనేటువంటివి కనిగిరిలో, ఆఫ్లైన్ అనేటువంటిది కనిగిరిలో జరుగుతుంది, విజయనగరంలో కూడా జరుగుతుంది. అలాగే మీకు చెప్పాను నేను ఫ్రాంచైజ్ సెంటర్స్ ఇస్తాం వీటికి. అక్కడ ఉండేటువంటి ఎవరైనా కోచింగ్ సెంటర్స్ వారు కానీ, లేకపోతే స్కూల్స్ నడిపేటువంటి వాళ్ళు కానీ, కాలేజెస్ నడిపేటువంటి వాళ్ళు కానీ, లేదా రీడింగ్ హాల్స్ నడిపేటువంటి కానీ, లేదా అక్కడ ఒక విద్యార్థులు ఒక టీమ్గా ఏర్పడి మాకు ఎగ్జామ్ నిర్వహించాలని వాళ్ళకు ఒక టీమ్గా ఏర్పడినా కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తానని చెప్పేసి చెప్తున్నాను. మరి అలాంటి ఫ్రాంచైజ్ సెంటర్స్కి సంబంధించి మనకి అభ్యర్థన అనంతపురం నుంచి అభ్యర్థన వచ్చింది. ఆ డీటెయిల్స్ మీకు నేను త్వరలో చెప్తాను. అలాగే కర్నూలులో కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది. అలాగే నెల్లూరులో కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళంలో కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది. అంటే ఈ 4 ప్రాంతాల నుంచి మనకు అభ్యర్థనలు వచ్చాయి. సార్ మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, మాకు ఎగ్జామ్ పేపర్స్ పంపండి అని. కాబట్టి త్వరలో ఈ డీటెయిల్స్ కూడా మీకు నేను పంపిస్తాను. అనంతపురంలో ఎక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, కర్నూలు ఎక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, నెల్లూరులో ఎక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, శ్రీకాకుళంలో ఎక్కడ ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు త్వరలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో లేదా ముఖ్య నగరాలలో ఈ యొక్క ఎడ్జిటి గ్రాండ్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని నిర్వహించాలనుకుంటే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ 9440479361కి కాల్ చేసి మీరు విషయాలు కానీ అడిగినట్లయితే ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే అక్కడ ఎగ్జామ్స్ నిర్వహిస్తారో వాళ్ళకి అమౌంట్ కూడా ప్రతి క్యాండిడేట్ వైజ్గా మీకు కొంత అమౌంట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మేమే ఎగ్జామ్ పేపర్స్ని కూడా పంపించడం జరుగుతుంది. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎగ్జామ్స్ అంటున్నారు. ఖచ్చితంగా జూలై 1న మనకి ప్రకటన వస్తుంది కాబట్టి ఆ జూలై 1న ప్రకటన చూసుకొని జూలై సెకండ్ వీక్ నుంచి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ని అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కొంత వెయిట్ చేయండి. ఒక 10 రోజులు వెయిట్ చేసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా నేను ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎవరైతే ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయలేరో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకోవాలనుకునేటువంటి వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఆఫ్లైన్ కోచింగ్ అనేటువంటిది ఆఫ్లైన్ డిఎస్సి కోచింగ్ అనేటువంటిది మనకి ఎక్కడ జరుగుతుందంటే కనిగిరి, అలాగే మా బ్రాంచి విజయనగరంలో కూడా ఉందమ్మా. కనిగిరిలో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు, విజయనగరంలో అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. కనిగిరిలో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వారికి డీటెయిల్స్ 9848661318. అదే విజయనగరంలో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వారు 9441316768 9441316768. ఈ 2 ప్రాంతాల్లో ఆఫ్లైన్ కోచింగ్ డిఎస్సి కోచింగ్ అనేది జరుగుతుంది. కొంతమంది కొత్త బ్యాచ్ ఎప్పుడైనా అడుగుతున్నారు. విజయనగరంలో వచ్చేసి న్యూ బ్యాచ్ రేపేనమ్మ 26వ తేదీ విజయనగరంలో న్యూ బ్యాచ్ వచ్చేసి 26వ తేదీ. అదే కనిగిరిలో అయినట్లయితే న్యూ బ్యాచ్ వచ్చేసి 28వ తేదీ. ముందు రాకూడదంటే రావచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు, క్లాసెస్ జరుగుతున్నాయి. కాబట్టి ఒక ఫ్రెష్ బ్యాచ్ మరలా మీరు కావాలనుకుంటే ఈ 2 రోజుల తర్వాత న్యూ బ్యాచ్లకు ఎంటర్ కావచ్చు. కాబట్టి కనిగిరిలో వచ్చేసి కొత్త బ్యాచ్ 28 స్టార్ట్ అవుతుంది. ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ అంటే
లాంగ్వేజ్ కదా, నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్కి సంబంధించి కోచింగ్, అలాగే హెచ్జిటి కోచింగ్ అనేది కనిగిరిలో మరియు విజయనగరంలో స్టార్ట్ అవుతుంది. విజయనగరంలో రేపు అంటే జూన్ 26వ తేదీన స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్. కనిగిరిలో వచ్చేసి కొత్త బ్యాచ్ జూన్ 28వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఇది ఈరోజు వార్తాపత్రికల్లో డిఎస్సి మీద వచ్చినటువంటి న్యూస్. కాబట్టి మరొక కొత్త విషయంతో మరొక రోజు మీ ముందుకి వస్తానని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.